Hi everyone, welcome to Hightech Academy. Today our topic, the continuation topic in respiration lesson, respiration in plants. మీకు ముందుగానే చెప్పాను ఏమన్నానా మనం ప్రతి ఒక్క లైఫ్ ప్రాసెసెస్లో త్రీ వరల్డ్స్ త్రీ లివింగ్ వరల్డ్స్ గురించి నేర్చుకుంటామని చెప్పేసి మనం బిఫోర్ టాపిక్స్ ఏదైతే ఉందో ఇన్ ద హ్యూమన్స్ హౌ ద రెస్పిరేషన్ ఈజ్ అకరింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ లంగ్స్ డయాఫ్రమ్ పాసేజ్ ఆఫ్ ఎయిర్ మెకానిజం అనేది నేర్చుకున్నాం. అదే కంటిన్యూషన్లో మనం ఇప్పుడు రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్. సో ప్లాంట్స్ ఈజ్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఇక్కడ రెస్పిరేషన్ ఎలా జరుగుతుంది, ప్లాంట్స్లో అడాప్టేషన్ పార్ట్స్ ఏంటివి, ప్లాంట్స్ రెస్పిరేషన్ ఎలా చేసుకుంటుంది. ఇన్ ద ప్లాంట్స్ it is taking place respiration in three ways. First one is leaves, second one is stem, third one is aerial roots. దాన్నే మనము రెస్పిరేటరీ రూట్స్ అని కూడా అనొచ్చు. ఏమనొచ్చు? రెస్పిరేటరీ రూట్స్, ఏరియల్ రూట్స్, రెస్పిరేటరీ రూట్స్. సో మీ అందరికీ జనరల్గా లీవ్స్లో ఎలా జరుగుతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ స్టొమాటా. మీ అందరికీ నేను ఫస్ట్ లెసన్లోనే చెప్పాను, ద బీన్ షేప్డ్ సెల్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ లీఫ్ వెన్ యూ ట్రాన్స్వర్స్ సెక్షన్. సో మీ అందరికీ మన ఆర్గనిల్స్, మన ఏవైతే ప్లాంట్ ఆర్గనిల్స్ కానీ అండ్ animal organelles కానీ దే ఆర్ double layer, and how the human body is protecting with the help of skin, like that the plant leaves are covered by epidermis. ఏంటంటే ఎక్కడ స్టొమాటా ఉంటుందంటే ఐఎమ్ ప్లేసింగ్ వెన్ యూ ట్రాన్స్ఫర్ సెక్ట్ లీఫ్లో రెస్పిరేషన్ ఎక్కడ జరుగుతుంది, స్టొమాటాలో జరుగుతుంది. స్టొమాటా లీఫ్లో ఎక్కడ ఉంటుంది? సో ఇవన్నీ కూడా మనకి ఏరెన్ కైమా సెల్స్, కోలెన్ కైమా సెల్స్, మధ్యలో ఎవరు ఉంటారు? వాస్కులర్ టిష్యూ. And in the lower epidermis the space is present. In that who are there? God cells are there. In the God cells who are there? Stomata. ఎక్కడ మనం ఎప్పుడైతే ఒక లీఫ్ ని ట్రాన్స్ఫర్ సెక్ట్ చేసినప్పుడు లోయర్ ఎపిడర్మిస్ లో మనకి ఏముంటది? ఎంటీ స్పేస్ అనేది ఉంటది. ఆ ఎంటీ స్పేస్ లో మనకి ఏముంటాయి? గాడ్ సెల్స్ ఉంటాయి. ఆ గాడ్ సెల్స్ లో బీన్ షేప్డ్ సెల్స్ ఏంటివి? స్టొమాటా. అక్కడ ఏం జరుగుతుంది? O2 and CO2. ఫైన్, ఓకే. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ పార్ట్, స్టెమ్స్ లో ఏముంటాయి మేడం? స్టెమ్స్ లో వచ్చేసరికి లెంటిసెల్స్. ఏముంటాయి? లెంటిసెల్స్ ఆర్ ద అడాప్టేషన్స్. నాన్న మీరు ఎప్పుడైతే ఒక స్టెమ్ ని, ఒక బ్రాంచ్ ని అబ్జర్వ్ చేస్తే అక్కడ మీకు డాట్స్ లాంటి స్ట్రక్చర్స్ కనిపిస్తాయి. ఆ డాట్స్ లాంటి స్ట్రక్చర్స్ ని మనం ఏమంటాం? లెంటిసెల్స్ అంటాం. ఇంకొక చిన్న పాయింట్ నోట్ చేసుకోండి నాన్న, మనకి లీఫ్ లో వచ్చేసరికి మనకి క్లోరోప్లాస్ట్ ఉంటుంది, క్లోరోఫిల్ ఉంటుంది, ఎక్స్పోజర్ అవుతుంది, స్టొమాటా ఉంటుంది. వెన్ కమింగ్ టు ద లెంటిసెల్స్ those are not present. So they are exchanging the gases. They need oxygen, they are taking inside, they are sending carbon dioxide outside with the help of lenticels. So CO2 in, O2 in, CO2 out. Okay, now coming to the main topic, aerial roots. దాన్నే మనము ఏరేషన్ ఆఫ్ రూట్స్ అని నేర్చుకున్నాం. వాట్ ఈజ్ మీన్ బై ఏరేషన్ ఆఫ్ రూట్స్? ఎక్కడ కనిపిస్తాయి? మ్యాంగ్రోవ్స్. ఇదేం హార్డ్ కాదు, చాలా ఈజీ నేర్చుకుంటే. మ్యాంగ్రోవ్స్ మీకు ఎప్పుడైతే మార్షీ ఏరియాస్లో ఉంటాయి నాన్న. వాట్ ఈజ్ మీన్ బై మార్షీ ఏరియాస్? నీటి ఒడ్డున, ఎక్కడైతే వాటరీ ఏరియాలో ఉంటాయో, ఒడ్డున వాటరీ ఏరియా, ఎప్పుడు వాటర్లో ఉండే వాటిని ఏమంటామంటే మ్యాంగ్రోవ్స్ అంటాం. సో అక్కడ ఏం జరుగుతుంది? నార్మల్గా మన నార్మల్ ప్లాంట్స్లో వచ్చేసరికి ఏంటిది? మనకి ఈజీగా వెట్ డ్రై అనేది అవుతూ ఉంటుంది, సన్లైట్ ఉంటుంది. కాబట్టి స్పేస్ ఇలా ఒక ఫైబ్రస్ రూట్కి నార్మల్గా బంచ్ ఆఫ్ రూట్స్ ఉంటాయి. సాయిల్లో పార్టికల్స్, లూజ్ పార్టికల్స్ ద్వారా ఎక్స్చేంజెస్ చేసుకుంటే దానికి కావాల్సిన గ్యాసెస్ O2, CO2 అనేది ఎక్స్చేంజ్ చేసుకుంటాయి. బట్ ద స్పెషల్ అడాప్టేషన్ ఇన్ ద మ్యాంగ్రోవ్స్ లో ఉండే ఏరియల్ రూట్స్ ని మనం రెస్పిరేటరీ రూట్స్ అనొచ్చు. ఇవి ఎక్కడ ఉంటాయి? మార్షీ ఏరియాస్ లో ఉంటాయి, వాటరీ ఏరియాస్. అక్కడ ఏం జరుగుతుందంటే, నువ్వు కొంచెం బాగా అబ్జర్వ్ చేసుకున్నాను, అక్కడ ఎక్కడైతే నువ్వు ఒక ట్రీని తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ట్రీస్ ఈజ్ హ్యావింగ్ ఎ నెంబర్ ఆఫ్ రూట్స్ గ్రోయింగ్ అండర్ ద సాయిల్. సో ఈ ఏరియల్ రూట్స్ అంటే ఏంటివంటే, ఏరేషన్లో ఏం జరుగుతుందంటే ఈ మెయిన్ రూట్స్ అనేవి పైకి గ్రో అవడం స్టార్ట్ అవుతాయి. ఆ పైకి గ్రో అయ్యే వాటిని ఏమంటామంటే ఏరియల్ రూట్స్ అంటాం. Why they are adapting their lateral roots from the main roots means for the exchange of gases. What are the exchange of gases? O2 and CO2. This complete process is called aeration of roots. Easy గానే ఉంది కదా.
what are the respiratory organs in plants and how they are doing. Okay, note down the topic. Okay ba, everyone note down the before topic. Now our continuation topic is heat and CO2 evolved during respiration with the help of sprouts. These may come for 4 marks. These may come for 4 marks in your activity. Last time also they have. ఎలా అడుగుతారనంటే జనరల్లీ ఎక్స్ప్లెయిన్ ఏ యాక్టివిటీ ఇన్ యువర్ స్కూల్ ల్యాబొరేటరీ అబౌట్ ద రెస్పిరేషన్, గ్యాస్ ఎవాల్వ్డ్ డ్యూరింగ్ రెస్పిరేషన్, హీట్ ఎవాల్వ్డ్ డ్యూరింగ్ రెస్పిరేషన్. అంటే మనం ఏ ఎక్స్పెరిమెంట్ తీసుకోవాలి? స్ప్రౌట్ ఎక్స్పెరిమెంట్. సో ఇక్కడ మనకి ఏం కావాలి? ఫస్ట్ వీఆర్ డూయింగ్ విత్ ద CO2 evolved. CO2 evolved. CO2 evolved కి వచ్చేసరికి నాన్న వి నీడ్ ఏ జార్. వి నీడ్ ఏ జార్. జార్ అంటే తెలుసు కదా, ట్రాన్స్పరెంట్. మనకి ఏదైనా ఏమంటారు, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా హనీ లాంటివి తెచ్చుకున్నప్పుడు కొంచెం దాంట్లో లార్జ్ సైజ్ ఉన్న ఒక జార్, ట్రాన్స్పరెంట్ జార్ తీసుకోండి. అండ్ వి నీడ్ ఏ కార్క్, rubber cork, or we need a cap along with it. Now what I am placing? Sprouts, Bengal gram sprouts. Already sprouts వచ్చినా ఉంటాయి కదా, నానిపోయి కొంచెం కొంచెం లైట్గా స్ప్రౌట్స్ వచ్చినాయి తీసుకున్నాం. దీంట్లో నేను ఏం చేస్తున్నాను? ఐఎమ్ కీపింగ్ వన్ బీకర్ విత్ లైమ్ సొల్యూషన్. ఏ జార్, స్ప్రౌట్స్, బీకర్ విత్ లైమ్, beaker with lime. Okay na, beaker with lime. So what arrangement you are doing means here what we are proving, aim is what? To prove CO2 is evolved during CO2 is evolved during respiration, sorry. And what the apparatus we are taking? A jar, transparent jar, sprouts, lime solution, nothing but bicarbonate solution. And what we are taking? A cap or rubber cork. So first how will be the color? In the before activity we only said yellowish color. సో ఏమవుతుంది, నువ్వు ఎప్పుడైతే స్ప్రౌట్స్ ని క్లోజ్ గా టైట్ గా క్లోజ్ చేస్తున్నావు అని అంటే ఏమవుతుంది? CO2 is evolving. If the CO2 gas enters into this beaker, what will observe? Precipitate formation. What will occur? Precipitate formation. How it is changing? Yellow to milky white. ఈ రెండు కూడా చిన్న యాక్టివిటీస్ నానా, మరి ఎక్కువ ఫోకస్, ఎక్కువ లెంతీగా ఏమి ఉండదు, తీసుకోవాలి అరేంజ్మెంట్. మిల్కీ వే. సో నెక్స్ట్ హీట్ ఎవాల్వ్డ్. హీట్ ఎవాల్వ్కి వచ్చేసరికి సేమ్ ట్రాన్స్పరెంట్ బాటిల్ ఐఎమ్ టేకింగ్, బట్ ఇట్ ఈస్ నారో మౌతెడ్. హియర్ వాట్ ఐఎమ్ టేకింగ్? థర్మామీటర్ ఐఎమ్ టేకింగ్. ఇన్స్టెడ్ ఆఫ్ లైమ్ వాటర్ వాట్ ఐఎమ్ టేకింగ్? థర్మామీటర్. Keenly observe that the thermometer should be inside the sprouts. It should be dipped inside the short, should be kept inside the sprouts. So these are sprouts, thermometer, bottle, cork. Okay. Now first point I am marking as A. So when I keep this thermometer inside the bottle and I will be keeping this completely, these two experiment must done in dark. When you keep the in the dark place, ఎప్పుడైతే నువ్వు డార్క్ ప్లేస్ లో పెడతావో అక్కడ ఒక మూలన ఎక్కడైతే డార్క్ ప్లేస్ ఉంది అని అంటే అక్కడ ఏమున్నట్టు? నో గ్లూకోజ్, ఓన్లీ ద కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ఎవాల్వింగ్. కార్బన్ డైఆక్సైడ్ ఎవాల్వ్ అవుతుందంటే అలాంగ్ విత్ దట్ హీట్ అనేది ఎవాల్వ్ అవుతుంది. ఇది ఒక సైడ్ కి మనకి ఎక్కడైతే ఎయిర్ అనేది ఉండదో, లైట్ అనేది ఉండదో డార్క్ ప్లేస్ లో పెట్టుకున్నప్పుడు మనకి 2 చేంజెస్ అనేవి కనిపిస్తాయి నాన్న. ఇక్కడ ఏమైతుంది? లైమ్ వాటర్ పెట్టినప్పుడు ఎల్లో టు మిల్కీ వైట్ లోకి చేంజ్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది? స్ప్రౌట్స్ రైజ్ అవుతున్నాయి అంటే కార్బన్ డైఆక్సైడ్ ఎవాల్వ్ అవుతుంది. కార్బన్ డైఆక్సైడ్ ఎవాల్వ్ అవుతుందంటే హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ హీట్ ప్రొడ్యూస్ అవుతుందంటే టెంపరేచర్ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. టెంపరేచర్ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది అని అంటే థర్మామీటర్ లో మార్కింగ్ అనేది చేంజ్ అవుతుంది. సో దీస్ టూ హ్యాస్ బీన్ ప్రూవ్డ్ దట్ heat along with that carbon dioxide is evolved during respiration. Have you all got it? అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. And this is our today topic. Everyone please watch the videos up to last, support me and give this type of support to me. ఇలానే సపోర్ట్ ఇవ్వండి. We are going to give the efficient videos further and further. Who has not subscribed